ఇస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆగండి, అక్కడ ఆగండి, తర్వాత మళ్ళీ చదువుదాం. అందరి మాట చెప్పండి. అతిశయించడం అంటే ఏంటి? గర్వించడం అంటే ఒక రకమైన, అంటే పొగరు కాదు. పొగరు అహంకారం అంటే మళ్ళీ అది వేరే వచ్చింది. కానీ అతిశయించడం అంటే ఒక రకమైన అదే గ్రేట్గా ఫీల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు నేను చెప్పాగా, దిగితే కారు, ఎక్కితే కారు. అప్పుడు నాకు గుర్తొచ్చిన మాట, దీని అంతటికి కారణం యేసయ్య. నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు, నా బ్యాక్గ్రౌండ్ ఏది కాదు. అది అన్నారు అంటే ఎవరికంటే తెలుసా? బెంగళూరు అంటే పెద్ద సిటీ. ఆ సిటీలో మనకి విలువిచ్చి, కార్లు పంపించి, శ్రేష్టమైన భోజనాలు పెట్టి, కానుకిచ్చి గౌరవించడం అంటే సాధారణమైన విషయం కాదు. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా, నా అతిశయం నీవే. నేను నిన్ను బట్టి అతిశయిస్తున్నాను, నన్ను బట్టి నేను అతిశయించట్లేదు. ఈ స్థితి మీరిచ్చారు కాబట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు అని ప్రభువుని స్తుతించాను. హల్లెలూయా. మీకు ₹1,00,000 ఉన్నాయా? ఆ 1,00,000ను బట్టి అతిశయించకూడదు. 1,00,000 ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాలా. పాయింట్ అర్థమైందా? మీకు ఒక కారు ఉందా? కారు ఉంది అని సంతోషించకూడదు, అతిశయించొద్దు. కారు ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఏంటి బాబు, ఇంత ఆనందంగా ఉన్నావేంటి, ఇంత సంతోషంగా ఉన్నావేంటి, ఇంత గ్రేట్గా ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే ఏం చెప్పాలి? నా దేవుడు నన్ను ఇంత మంచి స్థితిలో ఉంచాడయ్యా, అందుకే నాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. చెప్తారు కదా, ఇగో నేను ఈ రోజున ఇలా ఉండడానికి ఇగో మా తండ్రి గారు కారణం అంటారుగా, మా తండ్రిని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను అంటారు కదా, అదే ఫీలింగ్ అన్నమాట. మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఆ మనసుందా మీకు? ఏమా, ఆ మనసుందా మీకు? హేరోదు రాజు తన అధికారాన్ని బట్టి, తనకున్న దాన్ని బట్టి గర్వించాడు. తనకున్న దేవుణ్ణి బట్టి గర్వించలేదు, కానీ తనను బట్టి గర్వించాడు. అందుకే ఆయన పురుగులు పడి చనిపోయాడు. కీర్తక్క, నువ్వు మంచిగానే ఏంటన్నావు కానీ మీ అమ్మాయి ఎవరు, నేను ఎట్లా ఎవరిని తీసుకోండమ్మా, పిల్లలు అడుగుతారేనమ్మా. ఆమోస్ వెళ్ళి నన్ను తీసుకుని వెళ్ళి. ఎక్కడ ఉన్నావు? హేరోదు రాజు అతిశయించాడు, దేవుణ్ణి బట్టి కాదు, తనకున్న దాన్ని బట్టి. బబులోను రాజు ఎవరు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్కి దేవుడే అప్పగించాడు రాజ్యాలన్నిటిని. అప్పగించిన దేవుణ్ణి మర్చిపోయి ఆయన గ్రేట్గా ఫీల్ అయ్యాడు. అందుకే పశువులాగా గడ్డి తిన్నాడు. అమ్మా, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు దేవుణ్ణి బట్టి అతిశయించాలి తప్ప మనకు వచ్చిన ఘనతను బట్టి మనం అతిశయించదు. ఒక మంచి భర్త నీకున్నాడా, దేవుడు నీకు ఒక మంచి భర్తనిస్తే ఆ భర్తను బట్టి అతిశయించడం కాదు, భర్తనిచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఒక మంచి భార్యను నీకు ఇచ్చాడా, భార్యను బట్టి అతిశయించొద్దు, భార్యనిచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఇలా ఏదొచ్చినా ఏదిచ్చినా ఇచ్చినవాడు గొప్పవాడు. ఓకేనా? మరి మీకు అలాంటి మనసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అలా లేకపోతే కనుక నేను చెప్తున్నాను, మీ దగ్గర నుంచి అవి తీసివేయబడతాయి.
నన్ను బట్టి మీరు అతిశయించకూడదు. మా అయ్యగారు గొప్ప, మా అయ్యగారి గ్రేట్, ఏం లేదు, జీరో, ఉత్తిదే అంతా. మా అయ్యగారిని బట్టి దేవునికి స్తోత్రం. మా అయ్యగారికి దేవుడు ఇచ్చిన మంచితనాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇట్లా ఇప్పుడు నాలో ఉన్న మంచి నాదా? దేవుంది. ఎవరిచ్చారు? అంతే కదా. ఇప్పుడు మోషే గారు మారారు, ఎవరు మార్చారు ఆయన్ని? అంతే కదా. ఒకప్పుడు తాగుబోతుగా ఉండి జీవితాన్ని ఎంతో నాశనం చేసుకున్న వ్యక్తి, కానీ దేవుడు మార్చాడు. సో ఆయన మారలేదు, ఎవరు మార్చారు? కాబట్టి ఎవరు గొప్ప? మోషే గారు గొప్ప కాదు, మోషే గారిని మార్చిన దేవుడు గొప్ప. నేను చిన్న సహాయం చేశాను మోషే గారికి అప్పుడు, కళ్ళ ఆపరేషన్ విషయంలో. చిన్నదే, ఫోన్ చేసి రప్పించా, ఒక 100-200 ఇచ్చి బస్సు ఎక్కిచ్చా, అంతే. ఆయనకి ఎంత కృతజ్ఞత అంటే కొన్ని వందల మందికి చెప్పింది అన్నమాట. అయ్యగారు నాకు చేసిన సహాయం చాలా గొప్పదని. కానీ నేనేం చేయాల, దేవుడు ఆలోచన చెప్పాడు, దేవుడు ఇచ్చిన డబ్బే ఒక 100-200 ఇచ్చి పంపించాను. దేవుని దయ వల్ల ఆయన ఈ రోజున చూడగలుగుతున్నాడు. ఏడ్చాడు కూడా ఒక రోజు నా దగ్గర, అయ్యగారు మీరు అలా నాకు ఫోన్ చేయకపోతే, నన్ను పంపించకపోతే నేను గుడ్డివాణిగా ఉండిపోయేవాడిని అని. ఎస్, మన దేవుడు ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. ఆయన వాడుకునేవాడు, మనం ఆయన చేతిలో వాడబడాలి. మనం ఎంత మంచి చేసినా కూడా మన మంచితనాన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మనం ఎంత భక్తి చేసినా కూడా మనం చేస్తున్న భక్తిని బట్టి కూడా మనం అతిశయించకూడదు. పౌలు అంటాడుగా, అయ్యా నీ కృపే ఇదంతా జరిగించేదేంటి? నీ కృప జరిగిస్తుంది అన్నాడు. నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నీ కృపే ప్రభువా. అవునమ్మా, మీరు కొంచెం అందంగా ఉన్నారా? ఏం చెప్పాలి దేవునికి? మీరు అందంగా ఉండడానికి కారణం మీరు కాదు, దేవుడు మీకు ఆ అందాన్ని ఇచ్చాడు. ఒకవేళ మీరు హైట్ ఉన్నారా, అది కూడా ఎవరు ఇచ్చారు? కొంచెం మీరు తెల్లగా ఉన్నారా, అది కూడా ఎవరు ఇచ్చారు? కొంతమంది వీళ్ళని చూసుకొని వీళ్ళే మురిసిపోతూ ఉంటారు. అట్టయితే అదంతా పోయిద్ది. నిజమమ్మా, దేవుడు ఇచ్చాడు మనకి, కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. సో అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. ఇంకా దేన్ని బట్టి కూడా. అందుకే యేసన్న గారు, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన అన్నడా లేదా? ఆయన అనుభవం అది. ప్రభువా, ఈరోజు నేను ఇంత అతిశయంగా ఉన్నాను అంటే, గర్విస్తున్నాను అంటే కారణం నువ్వే. ప్రైజ్ ది లార్డ్. రైట్, నెక్స్ట్ చదవండి. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. 4. ఫస్ట్దేమో అతిశయం, తర్వాత జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఓకే, దాంతో కలుపుకుంటే 5. ఇక్కడ ఉన్నాయి 4. మొదటిది ఏంటి? అతిశయం అయిపోయింది. ఇప్పుడు రెండవది జ్ఞానం. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ప్రభువా, సమయోచితమైన జ్ఞానం. కరుణాకర్ గారు బయటకు వచ్చి అన్నారు, నెహెమ్యా చాలా బాగా మాట్లాడాడని యేసుబాబుతో చెప్తున్నాడు. కరెక్ట్గా మాట్లాడాడని నాకు ఆయన చెప్పినాక అర్థమైంది, ఓ నేను కరెక్ట్గా మాట్లాడానా అని. ఎందుకంటే టెన్షన్లో ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. ఇంకోటి, అవతల నుంచి వచ్చే మాటలు కొంచెం బాధ కలిగించేటట్టు ఉన్నాయి. అప్పుడు మన మనసు ఏం చెప్పుద్ది? వాళ్ళని బాధపరిచేటట్టు మాట్లాడాలని చెప్పుద్ది. కానీ దేవుడు బ్యాలెన్స్ చేశాడు అక్కడ. ఈ జ్ఞానం దేవుని దగ్గర ఉంది.
ఆ జ్ఞానం ప్రభు దగ్గర పొందుకోవాలా. ఆ జ్ఞానం బట్టి మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. సో ఒకవేళ మనకు మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు అనుకోండి, దాన్ని బట్టి కూడా దేవునికే మహిమ. అవునా? సో నాకు మంచి జ్ఞానం ఉంది కదా అని అతిశయించి సొలొమోన్ లాగా 1000 మందిని చేసుకున్నారు అనుకోండి, అవుట్. జ్ఞానం చాలా డేంజర్ తెలుసా మీకు? జ్ఞానం చాలా డేంజర్. చూడండి, కొద్దిమందికి అన్న కొంచెం తెలిస్తే ఆగుతారు వాళ్ళు. కొంచెం వాళ్ళకి తెలిసిందంత ఒక 10% తెలిసింది అంతే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంతా తెలుసు అనుకుంటున్నారు. జ్ఞానం ఉప్పొంగ చేయనని చెప్పాడు పౌలు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగొద్దు, గర్వించొద్దు. జ్ఞానాన్ని బట్టి కూడా ప్రభువా జ్ఞానం కూడా నువ్వు ఇచ్చిందే. ఏం చెప్పాలి దేవునికి? ఇప్పుడు నేను కలిగి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు ఇచ్చిందే ప్రభువా. నా ప్రయత్నం అని కొట్టండి, యూట్యూబ్లో వచ్చింది. ఆ అక్కకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే తన భర్తను తన అత్తగారిని మార్చుకునేంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతంగా ఉంటుందో షార్ట్ ఫిలిం అది. ఒకప్పుడు ఆమె కూడా గయ్యాలి కంపే, కానీ ఒకరోజు వాక్యం తనతో మాట్లాడిన తర్వాత దేవుని జ్ఞానం తనకు వచ్చింది. వచ్చి తగ్గించుకొని లోబడి ఫైనల్గా తన భర్తని తన అత్తగారిని మార్చేస్తుంది. ఎంత సంతోషం అండి! ఈ జ్ఞానం కావాలి. మన కుటుంబములో ఉన్న వారిని మనం ప్రభువు కొరకు సంపాదించే జ్ఞానం, లేకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టే. నా భార్యని నేను రైట్ వేలోకి తీసుకొని రాలేదు అంటే ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ హస్బెండ్. తెలుసా మీకు? అవునమ్మా. నా పిల్లలు నేను సరైన విధానంలోకి నా జ్ఞానాన్ని ఉపయోగించి తీసుకొని రాలేదంటే ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్ ఫాదర్. అంటే దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన సరైన జ్ఞానాన్ని నేను పొందుకోలేదు, పొందుకున్నా దాన్ని సరైన విధానంలో పెట్టలేదు, కాబట్టి వాళ్ళు సరైన విధానంలో లేరు. చాలా విషయాల్లో తప్పిపోతున్నాం మనం, అవునా కదా? చాలా విషయాల్లో తప్పిపోతున్నాం. అందుకే ప్రభువు దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. రెండో మాట నీతి. రోమపత్రికలో పౌలు అంటాడు స్వనీతి అనే మాట ఉంటుంది. ఏ నీతి? స్వనీతి అంటే సొంత నీతి. కొంతమంది వాళ్ళు కొంచెం నీతిగా బ్రతికితే చాలుగా, ఇంకా ఆడు తాగుబోతులు కనపడితే ఆడి పని అయిపోయినట్టే. ఇక కొంచెం అటు ఇటు తిరిగే వాళ్ళు కనపడితే వాడి పని అయిపోయినట్టే. ఒకప్పుడు వీళ్ళు కూడా వాళ్ళే, కానీ ఇప్పుడు కొద్దిగా మారారు దేవుని కృపను బట్టి. దేవుడు తన నీతిని వీళ్ళకి ఇచ్చాడు, ఇక వీళ్ళాగరిగా. అస్సలు నీతిగా బ్రతకడం, తర్వాత పరిశుద్ధత ఉందా? పరిశుద్ధంగా బ్రతకటం కూడా దేవుడు మనకిచ్చిన కృప. ఎందుకంటే లోకంలో, ఇందాకే చెప్పాను నేను సీతానగరంలో, లోకంలో పాపం చేయడం సహజం, పాపం చేయకుండా బ్రతకడం అసాధారణం. సాధారణమైంది ఏంటి? పెద్ద విషయం ఏం లేదు దాంట్లో. కానీ అసాధారణం ఏంటి? పాపం చేయకుండా నిలబడడం. అదే నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం. ఇది కూడా దేవుని వలన కలిగినదే, మన గొప్పతనమేమి కాదు కాదు కాదు. దీన్ని బట్టి కూడా అతిశయించడానికి, జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, నీతిగా బ్రతుకుతున్నందుకు అతిశయించొద్దు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నందుకు అతిశయించొద్దు. ఎందుకంటే ఇవన్నీ దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన కృపావరములు, ఇచ్చినవాడు ఆయన. కొంతమంది వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని భక్తి చేస్తారు. వాళ్ళనే పరిచయులు అంటారు. పరిచయులు తగేంటి?
వాళ్ళ స్వనీతి ఎక్కువ ఉంటుంది. దేవుని నీతికి స్థానం లేదు వాళ్ళ దగ్గర. అంతే. ఎప్పుడూ కూడా మనం ఎంత నీతిగా బ్రతికినా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, నేను నీతిగా బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని దానిని బట్టి ఇతరులను కించపరచడం, ఇతరులను నీచంగా చూడడం, అవమానించడం అస్సలు మంచిది కాదు, తప్పది. తోటి సహోదరుడు తప్పిపోతే ఏం చేయాలా? వాడిని సరైన మార్గంలోకి మరలా తీసుకొని రావాలా. ఆడు వేస్ట్, నేను బెస్ట్ అంటే నువ్వు వేస్ట్, తెలుసా? ఒక వ్యక్తిని వ్యర్థుడా అన్నావు అనుకో, యేసుప్రభు ఏం చెప్పిండు? నీకు ఇంకా విమర్శకే నువ్వు ఇక నరకానికి లోనవుతావు నువ్వు. ఏ వ్యక్తిని కూడా నీచంగా చూసే మనస్సు మంచి మనస్సు కాదు. ప్రభు ఏమంటారు తెలుసా? నీ సహోదరుణ్ణి నీకంటే రెట్టింపు ఘనతకు సన్మాన పాత్రులుగా ఎంచమంటాడు. నాకంటే నువ్వే గొప్పమ్మా, నాకంటే నువ్వే గొప్పయ్యా, నాకంటే నువ్వే మంచోడివయ్యా అనాలి తప్ప నువ్వెంత, నీ బతుకెంత ఆ మాటలు అనకూడదు. నీ లెక్కెంత అనకూడదమ్మా. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉండే, మనకి ఎందుకు అవన్నీ? మన లెక్క ఏంటో మనం చూసుకుంటే సరిపోయింది. కొంతమందికి ఇది ఒక రకమైన ఆత్మ సంబంధమైన గర్వం అంటారు దీన్ని. కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే ఆగరు, కొంచెం వాక్యం బాగా తెలిస్తే ఆగరు, కొంచెం స్వరం బాగుండి ఒక పాట మంచిగా పాడితే ఇంకా ఆగరు. ఇక కొంచెం కానుక ఎక్కువ ఇస్తే, అది కొంచెం దశం భాగం ఎక్కువ ఇస్తే ఇంకా ఆ మనస్సు అసలు వాళ్ళని పట్టుకోలేదు. తప్పు కదా, అట్లా చాలా తప్పు. హిజ్కియా అన్న ఆంధ్రాలో ఉండి అరబ్ దేశంలో ఉన్న ఒక పిల్లకి ఫోన్లో ప్రార్థన చేస్తే ఏం పోయిందట. సేట్లు ఉంటారు అక్కడ, కోటీశ్వర్ల కంటే ఇంకెక్కువ డబ్బులు ఉన్నోళ్ళు. ఆల్రెడీ ఇక్కడ నుంచో పాస్టర్ అడిగి పోయి ప్రార్థన చేస్తే పోలే. ఆ పాస్టర్కి ఆలోచన వచ్చి నాకు ఫోన్ చేస్తే ఫోన్లో దెయ్యం పోయింది. ఆ సేటు చూసి ఇప్పుడు ఆ పాస్టర్ అర్జెంట్ గిడికి రావాలా, ఆయనకి ఎంతైనా ఇస్తానంటున్నాడ. ఎన్ని కోట్లైనా, ఎన్ని బంగారు బిస్కెట్లైనా నేను ఆ పాస్టర్కి ఇస్తా, అర్జెంటుగా నేను టికెట్ బుక్ చేస్తా ఫ్లైట్కి, ఇక్కడ రమ్మను. మాట్లాడిందంట, అన్న నేను రమ్మంటాను నేనంటే ప్రార్థన చేసిందంట. ప్రభు ఏం చెప్పలేదంట, నేను రానులేనడంట. 9 రోజులు బతికినాడనట ఆయన్ని. దండం పెడతా, రండి 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 అని. ఇప్పటికీ పోలే. ఎందుకు చెప్పలేదు మీకు ఏమ్మా? నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది, ఇప్పుడు పోతా అరబ్ దేశం అంటే కుదరదు. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం పోలే, ఏసయ్యలో కొడితే పోయింది, అంతే కదా. ప్రార్థన చేసింది ఏసై పేరు మీదనేగా. నేను చెప్తానా పో అంటుపోయిద్దా? నువ్వు ఎవరు రా అంటది. అందుకే మనం ఏం చెప్తాం? ఏసై నామంలో పో అంటాం. జనరల్ మనమైతే మా టికెట్ ఫ్రీ అంట, అన్ని ఫ్రీ అంట, డబ్బులు వస్తాయంట, బంగారు బిస్కెట్లు వస్తాయంట అని ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళ్ళిపోతాం మనం. మన అతిశయం ఏది లేదు, మన గొప్పతనం ఏది లేదు, మన ప్రార్థన గొప్పతనం కూడా ఏది. చచ్చిన వాళ్ళు కూడా లేస్తారు. అవసరమైతే ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు. కానీ మనమేమి అతిశయించాల్సిన అవసరం లేదు. దేవుడు తన నామ మహిమ కొరకలా చేయాలనుకున్నాడు, చేసేసాడు. దట్స్ ఆల్. దాన్ని బట్టి మనం అతిశయించడం అనుకోండి, ఆ ఉన్న కృపావరాన్ని మనం పోగొట్టుకుంటాం. మన బ్రదర్ అంటాడు, అయ్యా ఒక అయ్యగారికి అప్పుడు స్టార్టింగ్లో బాగా పవర్ ఉండేది, ఇట్లా చెయ్యి పెట్టకముందే పడిపోయేటోడు, ఇప్పుడు నెట్టినా పడిపోవట్లా అంటాడు. ఒకప్పుడు ఆయన దగ్గరికి పోయి అట్లా పెట్టకముందే పడిపోయేవాడంట. ఇప్పుడు పవర్ తగ్గిందయ్యా, నేను చూస్తానా, చేయి పెట్టి నెట్టినా పడట్లే. పోతే పోయింది, ఎందుకు నెట్టాలి మరి?
దేవుడు ఒకప్పుడు వాడుకున్నాడు, ఇప్పుడు వాడుకోవట్లేదు, వదిలేయండి. వాళ్ళకి అది కావాలా, పడేసేటోడు పడేయకపోతే ఇప్పుడు సిగ్గుసేడు కదా. అప్పుడు పడలేదు ఇప్పుడు పడట్లేదంటే అయ్యగారిలో పవర్ పోయిందేమో అని వాళ్ళ బాధ. నీ పవర్ కాదు కానీ నీ దగ్గర ఉండడానికి అది ఎవరి పవర్ అది? దేవుని పవర్ ఉండాలంటే మరి జాగ్రత్తగా ఉండాలా, అవునా? ఎట్టబడితే అట్టుంటే దేవుని పవర్ ఉంటుందా? ఉండదు కదా. సంసోనులో నుంచి ఎందుకు దేవుని ఆత్మ వేరైపోయింది? ఏం బాబు, సంసోనులో నుంచి దేవుని ఆత్మ ఎందుకు పోయింది? తన ప్రవర్తన సరిగా లేదు, తాను కాపాడుకోలేకపోయాడు క్యారెక్టర్ని. అంటే నువ్వు అపవిత్రంగా ఉన్నా కూడా ఇక దేవుని పవిత్రాత్మ నీలో ఉండాలా? చాలామంది ఏంటి తెలుసా, నేను ఎట్టన్నా ఉంటా, దేవుని ఆత్మ మాత్రం నాలో ఉండాలా? ఎందుకు ఉండాలా? నేను మీ ఇంటికి వచ్చినా మీరు ఎట్టయినా ఉంటే మీ ఇంట్లో ఉంటానా? నాకు నచ్చినట్టు మీరు ఉంటే మీ ఇంట్లో ఉంటా, మీ ఇష్టం వచ్చిన మీరు అనుకో, మీకు చెప్పకుండా ఏం లేకుండా వెళ్ళిపోతా. సంసోనులో అదే జరిగింది. సంసోనులో దేవుని ఆత్మ ఉన్నారు, కానీ సంసోను దేవుని ఆత్మకు నచ్చినట్టుగా ఉండకుండా తనకు నచ్చినట్టుగా బతికిండు. అందుకే దేవుని ఆత్మ చూశారు, ఆయనలో నుంచి ఆయనకి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వచ్చిండు ఫిలిష్తీయులు అంటే ఇట్టంటే ఏముంది, ఏం లేదు, బోడగుండు అయిపోయాంత. పట్టుకున్నారు, బంధించారు, కళ్ళు ఊడబీకారు, కళ్ళు ఊడబీకి బంధించి తీసుకెళ్లారు. దేవుని కృపను, దేవుని ఆత్మ సంబంధమైన వరాలను మనం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. అయితే పొందుకున్న మనం ఏం చేయాలి తెలుసా? వాటిని కాపాడుకోవాలి. పొందుకోవడం ఒక గొప్ప విషయం అయితే పొందుకున్న ఆత్మ సంబంధమైన వరములను కాపాడుకోవడం. ఒకప్పుడు మీలో చాలామంది బాగా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, గంటలు మోకాళ్ళ మీద ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన అంటే చిరాకేస్తుంది మీకు, బైబిల్ అంటేనే కుదరట్లా. మీరు ఆ శ్రేష్టమైన ఆ దేవుని కృపను మీరు ఏం చేశారంటే పోగొట్టుకున్నారు. ఒకప్పుడు మోకరిస్తే కళ్ళంత నీళ్లు వడవడ కారిపోయాయి. ఆ కృప దేవుడు అప్పుడు మీకు ఇచ్చారు. ఇప్పుడు ఎంత యార్థం ఉన్న ఏడుపు రాట్లా, ఏంది ప్రార్థన, ఏంది గోస అనిపిస్తుంది నీకు. అంటే హృదయం కఠినపరచబడింది. ఒకప్పుడు చిన్న మాట దేవుడు మాట్లాడగానే నీ గుండె పగిలిపోయేది. ఇప్పుడు ఇంత గట్టిగా దేవుడు మాట్లాడినా కూడా స్పర్శ లేదు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విషయాలు ఇవన్నీ. ఒకప్పుడు నమ్మకంగా 10 రూపాయలు వస్తే రూపాయి తీసుకొచ్చి దేవునికి దశమభాగం వేసేవాడివి. ఇప్పుడు 1000 ఇచ్చినా కూడా 100 ఇవ్వడానికి రాట్లా. అది ఇయ్యట్లేదనే బాధ కూడా లేదు మీకు అసలు. జనాల్లో కొంతమందికి ఏముంటుంది, అయ్యో దశమభాగం ఇయ్యలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది, ప్రార్థన చేయలేకపోతున్నాననే బాధ ఉంటుంది, బైబిల్ చదవలేకపోతున్నాననే బాధ ఉంటుంది, మందిరానికి రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నాననే బాధ ఉంటుంది, పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాననే బాధ ఉంటుంది. కొంతమందికి ముదిరిపోయి ఈ బాధ కూడా పోయింది. హ్యాపీగా ఉంటారు, ప్రార్థన చేయకున్నా బాగానే ఉంటారు, బైబిల్ చదవకపోయినా హ్యాపీగా ఉంటారు, మందిరానికి రాకపోయినా హ్యాపీగా ఉంటారు, దేవుడికి ఇవ్వకపోయినా హ్యాపీగా ఉంటారు. అంటే మీ మనస్సాక్షి వాత వేయబడింది, మీరు నాశనానికి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం. ఈరోజు నా స్టేటస్ చూడండి, మీకు అర్థమైంది. ఇప్పుడు తర్వాత 5వది లాస్ట్ది విమోచన. ఇంత పరిశుద్ధంగా, ఇంత నీతిగా, ఇంత జ్ఞానంగా, ఇంత ప్రభువునందు అతిశయించడం, ఇదంతా దేవుడు మనకిచ్చిన విడుదల, విమోచన. ఎవరిచ్చారు ఇది? అంతే కదా. నన్ను దేవుడు విడిపించాడు, ఆ పాప శాప బంధకాల్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇది కూడా దేవుని గొప్పతనమే. ఆయన విడిపించకపోతే ఇంకా కట్టబడే ఉండేవాడిని. ఈ రోజున ఎంతమందికి బంధకాలు లేవు, ఈ రోజున ఎంతమందికి కట్లు లేవు. సైతాన్ ఒక్కొక్కరిని బంధించి కట్టి పెట్టింది తెలుసా. బర్లను కట్టేసినట్టు, గొర్రెలను, మేకల్ని, ఆవుల్ని కట్టేసినట్టు సైతాను ఒక్కొక్కరిని కట్టి తన స్వాధీనంలో ఉంచుకుంది. ఇంకా సైతాన్ ఏం చెప్తుంది తెలుసా మీకు. కానీ దేవుడు ఒకప్పుడు నన్ను కూడా అలా సైతాన్ని కట్టేసి ఉంచితే దేవుడు వచ్చి విడిపించాడు. నవ్ ఐ యామ్ ఫ్రీ. ఇప్పుడు నేను స్వాతంత్రం కలిగిన వాణ్ణి.
నాకే బంధకాలు లేవు, ఎందుకంటే ప్రభు నన్ను విడుదల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా ఎవరి గొప్పతనం? అంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చూద్దామా? అదే అధ్యాయంలో 24వ వచనం చూడండి. పిలువబడిన వారి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఏంటమ్మా? ఈ రోజున మనలో ఉన్న శక్తి ఎవరిది? మనలో ఉన్న బలం ఎవరిది? నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఏంటమ్మా? మనలో ఉన్న శక్తి యేసయ్యది, మనలో ఉన్న బలం యేసయ్యది, ఈ ధైర్యం యేసయ్యది. అవునా? క్రీస్తు మనకు దేవుని శక్తి అయి ఉన్నాడు. నా జీవితంలో ఇవన్నీ నెరవేరుతున్నాయి. దేవుడే నాకు జ్ఞానం, దేవుడే నా అతిశయం, దేవుడే నా నీతి, దేవుడే నా పరిశుద్ధత, దేవుడే నా విమోచన, దేవుడే నా శక్తి. మీకు తెలుసా, ఒకప్పుడు శవం అంటే పాయింట్ తడిసిపోయేది. అసలు అక్కడ డప్పులు కొడుతున్నారంటేనే గుండెల్లో గుబులు గుబులు అయ్యేది. అశోకులు హాస్టల్ చదువుకునేటప్పుడు. మరి ఇప్పుడు దగ్గరుండి సమాధి కార్యక్రమం చేస్తున్నాం. అది దేవుడిచ్చింది. ఆ ధైర్యం, ఆ బలం ఎవరిచ్చింది? దేవుడే ఇవ్వాలి. ఏది ఇచ్చినా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఒకప్పుడు బాగా వెర్రి అంటే బాగా అమాయకత్వం, అస్సలు బొత్తిగా తెలివి ఉండేది కాదు. కానీ రోజున దేవుడు తన జ్ఞానంతో నింపాడు. ఒకప్పుడు నీతి గురించి కానీ పరిశుద్ధత గురించి కానీ అసలు మనసే లేదు, పాపమే పాపం. కానీ ఇప్పుడు దేవుడు తన నీతిని ఇచ్చాడు, తన పరిశుద్ధతను ఇచ్చాడు. ఏమా, ఇవన్నీ మీ జీవితంలో మీరు దేవుని వద్ద నుంచి పొందుకోవాలి. పొందుకున్న వారేమో అతిశయించకుండా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు బాగా జ్ఞానం ఉందండి ఎవరిని అన్నారనుకోండి, మిమ్మల్ని ఏమనాలి? అయ్యా, నా జ్ఞానం దేవుడు ఇచ్చిందేనయ్యా అనాలి. మీరు భలే పరిశుద్ధంగా బ్రతుకుతున్నారండి, మీరు భలే నీతిగా బ్రతుకుతున్నారండి, అందరూ భయంకరంగా బ్రతుకుతా ఉంటే మీరు ఎలా నీతిగా బ్రతకగలుగుతున్నారండి, మీరు గ్రేట్ అండి అంటారు. అప్పుడు ఏం చెప్పాలి? నా గ్రేట్ ఏం లేదయ్యా, ఒకప్పుడు నేను కూడా అట్నే ఉన్నా, బొర్లిన పందిలాగా. దేవుని దయ వల్లే, దేవుడు ఇచ్చిన నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి ఇప్పుడే దేవుని దయ వల్ల నీతిగా ఉంటానయ్యా అని చెప్పాలి. అవునా కదా? అరే, నీకు భలే శక్తి ఉందయ్యా, భలే బలం ఉందయ్యా అని అంటే, అవును మరి ఏందనుకుంటున్నావు నేనంటే అనకూడదు. అయ్యా ఉట్టిదయ్యా, నాకేడ బలం ఉంది, నేను సచ్చే పిరికోన్నయ్యా, నాకు చాలా భయం అసలు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడో నాకు మరి ధైర్యం వచ్చిందయ్యా అని చెప్పాలి. ఇట్లా చెప్తున్నారా మీరు? మరి నేనంటే ఏమనుకుంటానో అంటారా? అట్లా అనకండి, అసలు అట్లా అనకూడదు. ఆ మాట మనకి రాకూడదండి. మంచిది కాదు, మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఓకేనా? ఎప్పుడూ కూడా ప్రభువుకే మనం మహిమను చెల్లించాలి, ప్రభువుకే ఘనతను చెల్లించాలి. మన జీవితంలో ప్రభువు హైలైట్ అవ్వాలి. సమాధి కార్యక్రమం చేసినాం, ఎవరి పేరు బాగా వినబడాలా? యేసయ్య పేరు వినబడాలా. జ్ఞాపకార్థ కుడికి పెట్టినాం, ఎవరి పేరు ఎక్కువ వినబడాలా? దేవుని పేరు వినబడాలా. పెళ్లి జరుగుతూ ఉంది, పెళ్లిలో ఎవరి పేరు మోగాలా? అది. ఇంకేది చేసినా కూడా దేవుని పేరు మారు మ్రోగిపోవాలా. మన పేరు కోసమో
మన ప్రఖ్యాతి కోసమో మన గొప్పతనం కోసమో మనం ఏం చేసుకోకూడదు. చేసుకోవచ్చా? ఇల్లు ఓపెనింగ్ ఉంది, దాన్ని చూడు ఎట్లా చూడు అంతం కాదు, అయ్యా దేవుని దయ వల్ల ఇల్లు వేసే ఇచ్చిందయ్యా అనాల. చాలా మంది ఏంటి కింద కొంచెం పాలరాయి ఇచ్చారనుకో ఇంకా ఆగరిగా, తెలుసా? ఖర్చు కాదు, ఏంటి టైల్స్. ఏ ఉన్నా ఏమా నీ కృపాతిశయమ పాటలో ఉంటుంది, ఇల్లు వాహనం ఉన్నాయంటే నీ కృపాదానమే, ఉద్యోగం ఆరోగ్యం ఉన్నాయంటే నీదు కృపాదానమే. అంతేనా? ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నానంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే అంతేనా? మన ఏమన్నా ఉందా? ఏం లేదు. అసలు ఆలోచించండి, ఒకప్పుడు మన బతికేంది అసలు ఏమ్మా? మన ఇల్లులో ఒకప్పుడు ఎట్టుండేవి? వెళ్ళిపోండి, ఒక 20 సంవత్సరానికి వెళ్ళండి, ఒక 15 సంవత్సరానికి వెళ్ళండి అమ్మా, మీ ఇల్లు ఎట్టుండేవి? మీ బట్టలు ఎట్టుండేవి అమ్మా? మన బతుకు ఎట్లుండేది? చీ అనిపించేటట్టు ఉండేది, అవునా? కానీ ఈ రోజున ఈ బట్ట కానీ ఈ బ్రతుకు కానీ మనం కలిగి ఉన్న మంచి పేరు కానీ సొసైటీలో మనకున్న విలువ కానీ యేసయ్య మనకి ఇచ్చారు. యేసయ్యే నా జీవితంలోకి రాకపోతే, యేసయ్యే మీ జీవితంలో రాకపోతే ఈ నెహెమ్యా ఎవరికి తెలిసేది? బెంగళూరులో పేరు మోగిపోతా ఉంది, మచిలీపట్నంలో వాల్ పోస్టర్లు కట్టవుట్టు కట్టారు. మొన్న అయితే మస్తు ఏడుపు వచ్చింది నాకు లాస్ట్ టైం. ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్కి ఏమంటారు వాటిని, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారు కదా, ఆ అడ్డాడ ప్రాంతంలో నా ఫొటోస్ పెద్ద పెద్దగా వేసి మెయిన్ సెంటర్లో కట్టారు. నేను ఏ పార్టీ వాడిని, ఎక్కడి వాడిని? అటువంటి సిటీస్లో అంత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడం ఏంటి? ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన కృప. అదే యేసు లేకపోతే ఇక మనం లేవు. సన్నీ అనే వ్యక్తి ఈ రోజు 4 గ్రామాలకు తెలిసిందంటే ఆయన ఒకప్పుడు అసలు ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే యేసయ్య ఆయన జీవితంలోకి వచ్చాడో ఇప్పుడు అందరూ సన్నీ 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 సన్నీ. యేసుబాబు ఒకప్పుడు కూడా ఎవ్వరికీ తెలియదు, కానీ యేసయ్య ఆయన జీవితంలోకి వచ్చినాక యేసుబాబు యేసుబాబు యేసుబాబు. ఇలా మీ పేర్లు కూడా మనము ఒకప్పుడు ఏమీ కాని మనల్ని ఈ రోజున దేవుడు ఒక అన్నీ అయి ఉన్నవారిగా చేశాడు. ఏమి ఇస్తే ఆయన రుణం తీరుద్ది చెప్పండి? ఆయన చేసినందుకు ఆయనకు దండం పెట్టాలా, లేకపోతే ఆయన చేసినందుకు మర్చిపోయి గర్వించాలా? అది కదా, చాలామంది దండం పెట్టకుండా గర్వించి లూసిఫర్లు అయిపోతున్నారు. లూసిఫర్ తెలుసు కదా మీకు? దేవుడు లూసిఫర్ అనే దేవదూతకి పరలోకములో ప్రధాన దూత స్థానాన్ని ఇస్తే, ఇచ్చిన ఆ స్థితిని బట్టి దేవునికి వందనాలు చెప్పకుండా నేను ఇంకొంచెం ఎక్కువ అయితే దేవుని స్థానంలోకి వెళ్ళొచ్చు కదా అనుకుంది. తీసుకొడితే వచ్చి ఎడబడింది. అమ్మా, గర్వం అహంకారం ఎప్పుడూ మంచివి కావు, మన నాశనానికే అవి పనిచేస్తాయి. దీన మనస్సు, తగ్గింపుట చూడండి, అది ఇప్పుడు కాకపోయినా నేను చెప్తున్నా వినండి, దీన మనస్సు గలవారు ధన్యులు, వారు
భూలోకమును స్వతంత్రించుకుందని ఉంటుంది. తెలుసా మీకు? అంటే నీకు ప్రపంచం మొత్తంలో నీకు స్థానం ఉంటుంది. ఆడికి పోయినా నువ్వు తెలుస్తుంది, ఈడికి పోయినా నువ్వు తెలుస్తుంది, ఈడికి పోయినా నువ్వు తెలుస్తుంది. ఎందుకు? నీ దీనత్వాన్ని బట్టి నువ్వు అనేకులకు పరిచయం అవుతావు. నీ తగ్గింపును బట్టి దేవుడు నిన్ను అనేకులకు పరిచయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకేనా? సో కాబట్టి తగ్గించుకుందాం. ఎదిగే కొద్ది ఏం చేయాలి? ఇంకా చిన్నగా కిందికి అయిపోవాలి. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఓకేనా? మీరు నమ్మరు, కోటీశ్వరులు వచ్చి ఇజ్కియా గురించి చెప్పిన కదా, దాదాపు 2000 కోట్లు ఉంటాయంట ఒక ఆయనకి. ఆయన పేరు చెప్పిండు, శంకరు నాగరాజు. ఎన్ని? 2000 కోట్లు. క్రిస్మస్, సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెడితే అందరి ముందు వచ్చి అన్న కాళ్ళ మీద పడి దండం పెడతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు జనరల్గా ఆడంటే భయం అప్పటిదాకా. ఆయన ఎప్పుడైతే వచ్చి ఈయన కాళ్ళం మొక్కిండో ఇప్పుడు ఈయనంటే భయపడతారు. ఎందుకు? అంత గొప్పోడు వచ్చి ఈయన కాళ్ళ మీద పడ్డంటే ఇప్పుడు ఈయన గొప్పోడు. ఈయన దగ్గర చిల్లి కావులు లేదు. యేసయ్య ఉన్నాడు. ఎవరున్నారు? అది మనిషికి విలువ డబ్బును బట్టి కాదు. అది నీలో యేసు ప్రభు ఉంటే సలాం చేస్తారు నీకు. డబ్బులుంటే ఎవ్వరు చేయడు. ఏం చేసుకుంటావు డబ్బుల్ని? మీకు విషయం అర్థం కాదు. కరోనా టైంలో, క్వారంటైన్లో ఉండి కోటీశ్వర్లు ఏడ్చారు, ఆస్తంత ఇచ్చేస్తాను నన్ను బతికించమని. బైబిల్లో చెప్పినట్టుగా నీ మరణ దినాన నీ ఆస్తి నీకు అక్కరకు రాదని చెప్పినట్టుగా వాళ్ళ కోట్లు వాళ్ళని బతికించలేకపోయినాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి అంత తక్కువ ఉన్నాయా డబ్బులు? ఉన్నాయన్నా? మరి చచ్చిపోయాడు కరోనాలో. అర్థమవుతుందా? బ్రతకాలన్నా యేసయ్యే ఉండాలి, మనకు విలువ రావాలన్నా యేసయ్యే ఉండాలి. మరి యేసయ్య ఎవరి దగ్గర ఉంటుందంట? దీన మనసు కలిగి ఉంది. జ్ఞానయ్య గారు రాస్తారు, విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా యేసయ్యా, నాకు కావాలయ్యా. ఎంత అద్భుతం! ఏం కావాలి? గర్వించే మనసా? అతిశయించే మనసా? ఏ మనసు ఉందా? మరి ఉందా? మరి పొందుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం. యేసయ్యా